చెరువును కబ్జా చేశారంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కొత్తపల్లిలోని వన్నారం గ్రామ శివారులోని నిమ్మకాని కుంటకట్ట మత్తడిని ధ్వంసం చేసి కుంటలోని శిఖం భూమిని ఆక్రమించారని వన్నారం గ్రామ మత్స్యకార సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొత్తపల్లి శివారులోని రాణిపురం తాలూకాలో గల నిమ్మకాని కుంట వద్ద నిరసన తెలియజేశారు. రాణిపురం గ్రామస్తులు బెర్నరెడ్డి అనే రైతు కబ్జా చేయడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా డైరెక్టర్ బాసవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మత్స్యకార సొసైటీ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. మోటార్ల ద్వారా నీటిని అక్రమంగా తోడుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా చెరువు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, చేపలు మరణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 లక్షల విలువైన చేప పిల్లలను పెంచుతున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్ బండ గోపాల్ రెడ్డి నిమ్మకాని కుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసి కుంట శిఖం భూమిని ఆక్రమించాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా కుంటలో బావిని సైతం తవ్వించాడని తెలిపారు. కాగా 2003లో బీఆర్ఎస్ నేత కుంటను ఆక్రమించిన సమయంలో జిల్లా కోర్టులో దావా వేయగా తప్పును ఒప్పుకొని ఎప్పుడు కబ్జా చేయరని మత్స్యకార సంఘం నాయకులతో అగ్రిమెంట్ రాసి ఇచ్చాడని గుర్తు చేశారు. గతంలో ఆందోళన చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు మోటార్లను తొలగించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిమ్మకాని కుంటలో నీటిని తోడేయకుండా కుంటను కబ్జా చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ బాసవేని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అందె రాజు, ఉపాధ్యక్షుడు కొండ్ర శ్రీనివాస్, అందె రాచమల్లు, గుండ్ల రాజు, కొండ్ర లక్ష్మి, అందె లక్ష్మి, కొండ్ర వరాల లక్ష్మి, భాగ్యమ్మ, రుద్రవేణి స్వప్న తదితరులు పాల్గొన్నారు. సిటీని మాకు నిమ్మకాని కుంటకు 8 బాయిలు కుంట నుంచి నీళ్లు వాడుతున్నట్టుగా మాకు అధికారుల నుంచి కంప్లైంట్ వచ్చింది. దానికోసం ఎంక్వైరీ చేసేందుకు వచ్చాను. ఈ డిస్కనెక్షన్లు చేసి పై అధికారికి రిపోర్ట్ ఇస్తాం. మేము దీని మీద చర్య తీసుకుంటారు పై అధికారి. దీని మీద వాళ్ళ మీద అనాథరైజ్డ్ యూజ్ చేసిన వాళ్ళకు కేసులు అయితే వాళ్ళు కేసులు చేయడం జరుగుతుంది. అనుమతి తీసుకున్నారా? అనుమతి ఉన్నాయా లేవా కూడా మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాం. మేము మీకు పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాం. ఇది నిమ్మకాని కుంట. మేము అందరం ముద్దురాజులము, మత్స్య రైతులము. దీని మీద 60 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాము. ఇంతకుముందు కూడా మేము ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా చెప్తే ఒకసారి వేరే ఏ గారు ఉన్నప్పుడు కూడా పంపించిర్రు, కనెక్షన్స్ తీపిచ్చి మేము తీసేస్తామన్న తర్వాత కూడా మేము పెట్టి తీయించడం జరిగింది. ఎప్పుడు తీసినాక వారం రోజులకే మళ్ళా పెట్టిర్రు. ఏంది అన్యాయం? ఇది ఏంటంటే 10 లక్షల చేప పిల్లలు పోసినాం. ఎవరి సర్వే నెంబర్ అవుతుందో, ఎక్కడైతే అగ్రికల్చర్ చేసుకుంటారో వాళ్ళకు అక్కడనే శాంక్షన్ చేస్తారు. విద్యుత్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు కూడా స్పందించండి. దయచేసి దయించి అందరు అధికారులు మా ముద్దురాజులను కాపాడండి. ఈ చేపల వృత్తి చేసుకుని బతికేటోళ్ళం. ప్రతి కాడ ఇదే లొల్లి. అయితే మా గత 10 సంవత్సరాల కింద బండ గోపాల్ రెడ్డి కొత్తపల్లి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ అతను నిమ్మకాని కుంటలో మడుగులు తీసి కట్టను ధ్వంసం చేసి కుంటను శిఖాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడు మేము 10 సంవత్సరాల కింద కేసు అయితే దాన్ని కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష అతనికి విధించింది. అప్పుడు మా దగ్గరికి వచ్చి మా తౌటు మురళి అప్పటి ఏరియాలో జూపాక కరుణాకర్ ఆధ్వర్యంలో కాంప్రమైజ్ చేసిర్రు.